పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చటం లేదురా నీ మాటలు నీ నిర్ణయాలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి ఇంత క్రితం వరకు నా మాటలు బాగానే ఉండేవి కదన్నయ్యా ఇప్పుడే మన మర్యాదలు తగ్గిపోయాయి మేడం గారు కమిషనర్ దగ్గరికి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి పంచాయతీలు తీర్చే పెద్ద మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు రేయ్ మధ్యలో దాని మీద ఏమిట్రా నీ రుసరుసలు నువ్వు అనుకునే సాహస విన్యాసాలు చేసింది మహేశ్వరి కాదు నా సుపుత్రుడు చూడు నా పాటికి నేను టెన్షన్ పడి వాగుతుంటే వాడు చూడు నిమ్మకు నీరెత్తినట్టు ల్యాప్టాప్లో ఎలా ఆడుకుంటున్నాడో మన సీరియస్నెస్ని ఏం పట్టించుకోకుండా వాడి పని వాడు చేసుకుంటున్నాడు రేయ్ ఏం చేస్తున్నావు అక్కడ ఏం లేదు నాన్న అమ్మకి చాటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాను నీ వ్యవహారాలన్నీ నాకు తెలుసులేరా నువ్వే కదరా అనవసర విషయాలన్నీ మహేశ్వరికి చెప్పింది
ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి చెప్పాలని నీకు తెలియదట్రా? నితీష్ని తిట్టకండి. అసలు కమిషనర్ అంకుల్ని కలుద్దాం రా అని నితీష్ని తీసుకువెళ్ళింది నేనే. ఆయన్ని కాపాడడానికి నాకు వేరే దారే కనపడలేదు. ఆహా, ఆయన ఊరికి ఉపకారాన్ని ఆ మహాత్ముణ్ణి కాపాడాలనుకున్నావా? అంత పవర్ఫుల్ పోలీస్ కమిషనర్ ఎవరిని లెక్క చేయని ఆయనే సుబ్రహ్మణ్యం గారిని మంచివారన్నారు తెలుసా? ఎందుకు నాన్న పూర్తిగా తెలుసుకోకుండా కాబోయే అల్లుణ్ణి అంత చులకన చేసి మాట్లాడతారు? మహేశ్వరి, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నువ్వెంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అధికంగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. ఒరేయ్, ఎందుకురా ప్రతిదానికి మహేశ్వరి మీద ఒంటికాల మీద లేస్తున్నావు? అసలు అది చేసిన పనికి దాన్ని మనం అభినందించాలిరా. అబ్బాయి మంచివాడు కాదని ధూమ్ధామని గోల చేసి అసలు పెళ్ళే క్యాన్సిల్ అన్నావు. కానీ అది చిన్నపిల్ల అయినా ఈ ప్రాబ్లంని ఎంత డెలికేట్గా డీల్ చేసిందో చూడరా. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. ఒరేయ్, తన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందిరా. తను ఎంత తెలివైందైతే మాత్రం నేను అతన్ని తప్ప వేరే వాడిని పెళ్లి చేసుకోనని నాకే ఎదురు తిరిగి మాట్లాడుతుందా? దాన్ని ఎదురు తిరిగి మాట్లాడటం అంటే ఎలారా? నిజాయితీగా తన మనసులో ఉన్నమాట చెప్పింది, దాన్ని తప్పుపడితే ఎలారా? నువ్వు చేసింది మాత్రం కరెక్టా? అల్లుడు మంచాడు కాదని పెళ్లి ఆపేయాల్సిందే అని ఒక్క రోజులో డిసైడ్ చేసావే, దానికేమంటావురా? దాంట్లో తప్పే ఉంది. అబ్బాయి మంచివాడు కాదని తెలిస్తే ఎవరైనా చేసేది అదే కదా. ఒరే రాఘవ, కొంచెం ఆలోచించి మాట్లాడరా. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయిన తర్వాత మన మహేశ్వరి నాకు నచ్చలేదని అతనంటే నీ మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించరా. నా కూతురికి మంచి భర్త రావాలనుకోవడం నా తప్ప? అయినా అతను చేస్తున్న పనులేమిటి? అతను ఏ తప్పు చేయలేదు డాడీ. అయినా వాళ్ళ ఫ్యామిలీని అనుమానించడం ఎంతవరకు న్యాయం? వాళ్ళది మనలాగే సాంప్రదాయ కుటుంబం. మనల్ని ఎవరైనా చాటుగా ఒక మాట అన్నారంటేనే మనం ఎంత బాధపడతాం. అలాంటిది మీరు వాళ్ళ ముఖం మీదే అలా మాట్లాడితే దానికి వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉంటారో ఆలోచించండి. నాన్న, ఎవరైనా వచ్చి మీ కూతురి క్యారెక్టర్ మంచిది కాదు అని మీతో డైరెక్ట్ గా చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మా మహి, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అవును పెదనాన్న, జరిగిన దాని గురించే మాట్లాడుతున్నాను. ఇలా అంటే ఎలా ఫీల్ అవుతారు అని అడిగిన దానికే తట్టుకోలేకపోతున్నారే. ఎవరో వచ్చి చెప్తే డాడీ నమ్మేస్తారా? కూతురికి క్యారెక్టర్ ఎలాగో వాళ్ళకి వాళ్ళ అబ్బాయి డిగ్నిటీ ముఖ్యం. ఎందుకమ్మా మీ నాన్న మనసు కష్టపెడతావు? అసలే వాడు దిగులు పడుతున్నాడు. ఏమిటి పరిస్థితి అని ఇదిమిద్దంగా తేల్చుకోలేకపోతున్నాడు. ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడుకోవటం వల్ల మనసు కష్టపెట్టుకోవటం తప్ప ఒరిగేదేమీ లేదు. అమ్మా మహి, నీకు మీ నాన్నకి నేనొక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి పెదనాన్న. నీకు నచ్చింది వాడు చేయడు, వాడికి నచ్చింది నువ్వు చేయు. ఈ పెళ్లి ఇప్పుడే క్యాన్సిల్ చేసి నాకు తెలిసిన ఒక అబ్బాయి అన్నాడు, చాలా చాలా మంచివాడు. మీరిద్దరూ ఓకే అంటే 10 రోజుల్లో మ్యారేజ్ చేసేటివి. చెప్పండి అన్నయ్య, ఎవరతను? దాన్ని అడ్వైజ్ అన్నారు. అన్నంలో మన్ను పోయడం అంటారు నాన్న. ఒరేయ్, నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. వా. నేను ఎవరి గురించో మాట్లాడటం లేదు. నువ్వు చెప్పిన ఆ సుబ్రహ్మణ్యం గురించే మాట్లాడు.
అతన్ని తప్ప మహి మరొకళ్ళను ఒప్పుకో. ఒరే, నేనింత చెప్పినా నీ మనసు మారలేదు కదూ? ఒరే, మహి మనసును కూడా కాస్త అర్థం చేసుకోరా. పది రోజుల్లో ఎలా వీలవుతుందన్నయ్య? 10 రోజుల్లో ఎలా వీలవుతుందా? అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టేగా? రేయ్, ఆ చెయ్యి ఇలా ఎవరా? అసలు నిజం చెప్పాలంటే పెళ్లికి 1 నిమిషం చాలరా, తాళి కట్టటమేగా. అలాంటిది మనకు 10 రోజులున్నాయి, సరిపోవా? ఒరేయ్, నేను సుబ్రహ్మణ్యం బ్యాంక్ వెళ్ళి ఏం జరిగింది, ఏం చేయాలనే విషయం నేను చూసుకుంటాను. నువ్వేం వర్రీ కాకరా. నాన్న, అది నేను చూసుకుంటాను నాన్న. అతడు పనిచేసే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్తో మాట్లాడి డీల్ చేస్తాను. అలాగే ట్రాన్స్ఫర్ విషయం కూడా మాట్లాడతాను. ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. మ్యారేజ్ జరిగిపోతుంది. ఓకేనా? వీడి తెలివితేటలకు సరిపడే అమ్మాయిని వెతకటానికి నేనెంత కష్టపడాలో. మీకంత అవసరం లేదు డాడీ. ఏ? లావణ్య ఉందిగా. నన్ను క్షమించండి నాన్న. ఇంకోసారనమ్మా. ఏ నాన్న అలా అంటున్నారు? నేను చేసింది తప్పే కదా. అందుకు కాదమ్మా, నువ్వు క్షమించమని అడిగేటప్పుడు నీ మొహంలో కనిపించే అమాయకత్వం అంత అందంగా ఎప్పుడూ చూడలేదు. అందుకే నేనెప్పుడు మీ అమాయకపు కూతుర్నే నాన్న. అరే సుబ్బు, ఈ రోడ్లో వద్దురా, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నీ వ్యవహారం చూస్తుంటే నేనే ఫ్రాడ్ అని ఊరంతా పోస్టర్లు అంటించి నువ్వే మౌత్ పబ్లిసిటీ చేసేలా ఉన్నావురా. నీకోసం పోలీసులు వెతున్నారు కదరా, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప. అందుకని నన్ను బాత్రూంలో దాక్కోమంటావా? అరే, నమ్మక ద్రోహం చేసిన ఆ నరేష్ గారి ఇంటికెళ్ళి 4 పీకితే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదురా. వాడు మోసగాడని ముందే తెలుసుకోవాల్సింది. గుడ్డిగా నమ్మాను రా వాణ్ణి. ఆ సుభాష్ గాడు డబ్బు కోసం నన్ను మోసం చేశాడు, వాణ్ణి క్షమించచ్చు. కానీ వీడి ఫ్రెండ్షిప్ లో మోసం చేశాడురా, వీణ్ణి క్షమించకూడదు. అరే, నువ్వు కోపంలో ఉన్నావురా. ఇప్పుడు వాడింటికి వెళ్తే చిక్కుల్లో ఇరుక్కుంటామేమో అనిపిస్తుందిరా. ఎందుకురా చిక్కుల్లో పడేది? వెళ్తే ఏమవుతుందిరా? వాడేమైనా చంపేస్తాడా? అది కాదురా సుబ్బు, వాడు ఫ్రెండ్గా ఉన్నంతసేపే నరేష్. నువ్వు వాడి మీద చేసుకున్నావు అనుకో, వాడొక పోలీసుని కొడితే మొత్తం డిపార్ట్మెంటే ఒకటి అవుతుందిరా. అందరూ కలిసి నీ మీదే చేయొత్తారా. రే, భయపడకరా. భయపడితే లైఫ్లో ఏదీ చేయలేం. ఒక మాట చెప్పనా, ఇంటికెళ్ళిన పోలీసులే, బయటున్న పోలీసులే. పదరా వెళ్దాం. ఆటో. రే, నువ్వు ఆ నరేష్ గారిని పిలుచుకురారా. సరేరా. నరేష్, అరే నరేష్. వస్తున్నా. ఏంట్రా ఎంత పొద్దునొచ్చా? రా లోపలికి. ఏంట్రా రావే? రా, ఏమన్నా ప్రాబ్లమా? అవును, నీ మూలంగానే ప్రాబ్లం. నా మూలంగా ప్రాబ్లమా? అవును, రారా, నీతో మాట్లాడాలి. రే, ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడం ఎందుకురా? రా, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. అవునరా, నువ్వు సుబ్బుగాడు కలిసే కదా వెళ్ళారు. మరి నువ్వు మాత్రమే తిరిగి వచ్చావు. ఆడెక్కడా? వాడు వచ్చాడ్రా. వచ్చాడా? ఏడి సుబ్బు? సుబ్బు? రే సుబ్బు, ఏంట్రా ఇక్కడే నిలబడ్డావు? రా, లోపలికి వెళ్తున్నారా? ఎరా, సుభాష్ గారిని కలిసావా? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా? చూసావా ఎంత బాగా నటిస్తున్నాడా? నా పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదురా. రాస్కెల్. రేయ్, నన్ను కొడతావేంట్రా? నేనేం తప్పు చేశాను? అడుగుతున్నాడుగా, చెప్పరా. వీడు నాకు చేసే నమ్మక ద్రోహం ఏంటో చెప్పరా వీడికి.
నేను నీకు నమ్మక ద్రోహం చేశానా? రేయ్ వద్దురా వద్దు. ఫ్రెండ్ అని అనుకుంటే ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేకుండా చేసావు కదరా. ఇంకేం మాట్లాడుకో ద్రోహి. ఏంట్రా సుబ్బు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రేయ్, నా పేరు ఎత్తే అర్హత లేదని చెప్పాను నీకు. మళ్ళీ పిలవకు. ముఖం ముందు నవ్వుతూ మాట్లాడి వెనక్కి తిరగగానే వెన్నుపోటు పొడిచే దుర్మార్గుడా. మోసగాడివి, మిత్రద్రోహివిరా నువ్వు. రే గణేష్, రేయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అసలు ఏం జరిగిందో నువ్వేనా చెప్పరా. ఏంట్రా చేసిన ద్రోహం అంతా చేసేసి ఏం చేశానో తెలియదని డ్రామాలు ఆడుతున్నావు. డ్రామా వీడు నీకే అన్యాయం చేశాడంట్రా. వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. ఓహో, ఆడాపాడు, నువ్వు మొదలు పెట్టావు అన్నమాట. ఇద్దరు ప్లాన్ వేసుకొచ్చారా? ఏరా మీరు మంచోళ్ళా? నా ఇంటికొచ్చి నన్ను కొట్టిన మీరు మంచోళ్ళు. మీతో దెబ్బలు తిన్న నేను చెడ్డోణ్ణి, అవునా? ఏం డౌటా? చెడ్డవాడివి కాబట్టే కొట్టాను. అయినా నువ్వు చేసిన తప్పుకి ఇదేం సరిపోతుందిరా నిన్ను. చూడు సుబ్బు, ఈ నరేష్ గురించి నిజం తెలియక నువ్వు నోరు జారుతున్నావు. ఇంకా తెలియాల్సిందేంట్రా? నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు? నా ఇంటికొచ్చి నా మీద చేయి చేసుకుంటున్నావు. ఈ మాత్రం కోపం నాకు లేదనుకుంటున్నావా? ఫ్రెండ్ కదా అని ఊరుకుంటున్నా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రేయ్, నీలా మాత్రం చేయను, వేరే రకంగా ఉంటుంది. అయినా నా గురించి అంత తెలుసు అంటున్నావు కదా. ఉండ్రా, ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఈ నరేష్ అంటే ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది. ఉండవు. అరే వాడిప్పుడు ఆ నరసింహారెడ్డికి ఫోన్ చేస్తాడేమోరా. చేయనీరా. ఆ నరసింహారెడ్డి ఇక్కడికి రాని. ఎవ్వడొచ్చినా భయపడేది లేదు. నేను అన్నిటికీ తెగించే వచ్చానురా. అరే ఏమైందిరా? రే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాడిని నేనే రమ్మన్నారా. ఏంట్రా విషయం? వీడి మీద ఆ నరేష్ గారు కంప్లైంట్ ఇచ్చాడ్రా. కంప్లైంటా? ఎందుకురా? ఏమో, శ్రావణి మ్యాటర్ రివర్స్ అయిన దగ్గర నుంచి నరేష్ గారు వీడి మీద కోపంగా ఉన్నాడ్రా. ఇంకా నిలబడ్డావేంట్రా? పిలిచి 4 పీకేదానికి. రారా రాస్కెల్. చూడరా, చూడు, నీ మూలంగా నాకొచ్చిన బహుమతి చూడు. వెన్నుపోటు, ద్రోహం, మోసం అని ఏవేవో మాట్లాడావు కదరా. రేయ్, చివరికి నా మీద చెయ్యి కూడా చేసుకున్నావు కదరా. ఇక ఫ్రెండ్షిప్కి అర్థమే ఉందరా. ఏంట్రా ఇది? నా సస్పెన్షన్ ఆర్డర్ ఇది. సస్పెన్షన్ ఆర్డర్. చూడరా, చూడు నా సస్పెన్షన్ ఆర్డర్. ఇక్కడికి వచ్చి మీరు నన్ను అనుమానించారు, అక్కడ నరసింహారెడ్డి అనుమానించాడు. వీడిని అరెస్ట్ చేయమని నేను చెప్పానా? అలా నరసింహారెడ్డి అనుమానించాడంటే తప్పులేదు. ఎందుకంటే వీడు తప్పించుకోవడానికి కారణం నేను కాబట్టి. నేను వీడికి ఏమీ కాకూడదు అనుకున్నాను రా. అదే ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను.